క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. ఇశ్రాయేలీలు దేవునికి అర్పించేటటువంటి బలులను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 2 బలులను గూర్చి మనం ధ్యానం చేశాం. ఒకటి దహన బలి, రెండవది నైవేద్యం. వీటిని గూర్చి లేవియ కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూచాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో సమాధాన బలి గూర్చి వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం ఆరంభం నుండి అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులోనిది తీసుకొని వచ్చినట్లు అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. సమాధాన బలికి మగదే గాని ఆడదే గాని గోవులలో నుండి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను అని మనం చూస్తున్నాం. ఈ దహన బలికైతే మగ ఏడాది మొగ గోవు అయి ఉండాలని, మగదై ఉండాలని మనకు చెప్పబడుతుంది. కానీ ఇందులో మగదే కానీ ఆడదే కానీ తీసుకుని రావాలి, అది నిర్దోషమైనదై ఉండాలి అనేటటువంటి మాట. 2, తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. మనం దహన బలను గురించి చెప్పేటప్పుడు చెప్పాము, ఆ యొక్క ఆరాధకుడు లేక ఆ పాపి తన యొక్క చేతులను ఆ గొర్రె తల మీద ఉంచాలి. అనగా తన పాపములన్నిటినీ ప్రత్యామ్నాయంగా ఆ గొర్రె మీదకు బదిలీ చేయవలసి ఉన్నది. అంటే పాపికి బదులు ప్రత్యామ్నాయంగా ఆ యొక్క జంతువు బలి చేయబడుతుంది. కాబట్టి ఈ పాపములన్నిటినీ తన చేతులుంచి అతని ఆ పశువు మీదకి బదిలీ చేయుట మనము చూచుచూ ఉన్నాం. ప్రియులారా, తరువాత రెండవది ఆ యొక్క రక్తమును బలిపీఠము చుట్టూ ప్రోక్షించవలసి ఉంటుంది. అది రెండవ విషయం. ఇక 3వ వచనాన్ని మనం చూస్తే, అతడు ఆ సమాధాన పశువు యొక్క ఆంత్రముల లోపలి కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యము పైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఆరాధకుడు మొట్టమొదట అర్పించవలసిన బలి ఏమిటి అంటే దహన బలి. అందులో పాప ప్రాయశ్చిత్తము ఉన్నది. పాప ప్రాయశ్చిత్తం పొందినటువంటి ఈ యొక్క ఆరాధకుడు దేవునికి నైవేద్యములను గోధుమ పిండితో కూడినటువంటి అప్పడములను దేవునికి బలిగా ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. ఆ పిదప అతడు దేవునితో సమాధానము పొందినందుకు సూచనగా దేవుడు ఈ ఆరాధకుడు భేదములు లేకుండా కలిసిపోయినందువల్ల కృతజ్ఞతతో అర్పించేటటువంటి కృతజ్ఞత బలి ఈ సమాధాన బలి అయి ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అంటే దేవునితో నాకు భేదము లేదు, వాదము లేదు, నేను పాప ప్రాయశ్చిత్తం పొంది ఉన్నాను అనేటటువంటి, నేను రక్షణ పొంది ఉన్నాను అనేటటువంటి రక్షణానందంతో దేవునితో సహవాసము కొరకు, సమాధానము కొరకు, మరి సమాధానం పొందినందుకు అర్పణ చేసేటటువంటి బలి ఈ యొక్క సమాధాన బలి అయి ఉంటూ ఉన్నది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనల్ని కూడా కుమారుని ద్వారా దేవుడు తండ్రితో సమాధానపరిచి ఉన్నారు అని కొలసీలకు రాసిన పత్రికలో ఆ 1వ అధ్యాయము మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి.
శిలువ రక్తము చేత సంధి చేసి 20వ వచనంలో ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. దేని ద్వారా అంటే శిలువ రక్తము చేత సంధి చేసి అనే మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని లాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునితో సమాధానము కలిగి ఉన్నాము, అలాగే సమాధానము కలిగి ఉందాము. ఎవరి ద్వారా అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాము, అలాగే సమాధానము కలిగి ఉందాము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమాధాన బలి సహవాసమునకును సంతోషమునకును సూచనగా ఉన్నది. సమాధాన బలి సహవాసమునకును సంతోషమునకును సూచనగా ఉన్నది. మనం 16వ కీర్తన 11వ వచనంలో చూస్తే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈ సమాధాన బలి కూడా సంతోషమును మనకు కనబరుచుచు ఉన్నది. గమనించాలని మీకు మనవి చేయించి ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కీర్తన గ్రంథంలో 4వ కీర్తన మనం చూస్తే 4వ కీర్తనలో కీర్తన గ్రంథము 4వ కీర్తన 7 వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనబడుతుంది. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. విస్తారమైనటువంటి ధాన్య ద్రాక్షరసముల కంటే కూడా, ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన దానికంటే కూడా అధికమైన సంతోషము నీవు నా హృదయములో ఉంచితివి. కారణం ఏమిటి అంటే నా పాప భారము తొలగించి పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి దేవునితో సమాధానము కలిగించు ఉన్నావు గనుక నాకు ఎంతో అధిక సంతోషము, అధిక ఆనందము నా హృదయములో కలుగుచు ఉన్నది అని ఇక్కడ లేఖనములలో మనము చూచుచున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాసఖ్యమైన సంతోషం, చెప్పనసాఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సమాధాన బలి సహవాసమునకు సంతోషమునకు గుర్తుగా మనకు కనబడుచు ఉన్నది. రెండవదిగా ఈ సమాధాన బలి సంతోషము, అలాగే దేవునితో అన్యోన్య సంబంధం, అన్యోన్య సహవాసం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనములో జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి అక్కడ బహుగా సంతోషించిరి. సమాధాన బలులు అర్పించి
అక్కడ బహుగా సంతోషించిరి. దేవునికి స్తుతి కలుగును గాక. సమాధాన బలి సంతోషాన్ని, దేవునితో అన్యోన్య సహవాసాన్ని మనకు కనబడుచు ఉన్నది. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే 15వ వచనము నుండి దావీదు గారు మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆర్భాటంతో, బాకానాదంతో మరి వారు తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వచ్చి 17వ వచనంలో 6వ అధ్యాయం 15వ వచనం నుంచి ఆ మాటలు కనపడ 17లో 17 వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును నుంచగా దావీదు దహన బలులు, సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించెను. ఆ మందసాన్ని తీసుకుని వచ్చి దహన బలులు, సమాధాన బలులు అర్పించినట్టుగా మనము చూస్తాం. రాజుల మొదటి గ్రంథంలో కూడా మనం చూస్తే 8వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తే మరి మనకు కొన్ని మాటలు 63వ వచనం నుండి మనం చూస్తే కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 63వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ సొలొమోను గారు ఒక దేవాలయమును కట్టారు. ఆ దేవాలయము ఎదుట వారందరూ బలులు అర్పిస్తూ, సమాధాన బలులు, ఇంకా దహన బలులు, ఇంకా ఆయా విధములైనటువంటి బలులు, నైవేద్యములను అర్పిస్తూ ఎంతో సంతోషంగా వారు మరి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గ్రహించండి. అందుకే మరి ప్రభువు కూడా మరి ఇశ్రాయేలీయులకు మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 7వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 7వ వచనంలో, నీవు సమాధాన బలులు నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడి యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. గమనించండి మాటలు. నీవు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడి యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. సమాధాన బలి సహవాసానికి గుర్తుగా ఉంది అని ఒక మాట చెప్పాం. సహవాసానికి, సంతోషానికి గుర్తుగా ఉందని. సమాధాన బలి సంతోషముతో పాటు దేవునితో అన్యోన్య సహవాసమునకు సూచనగా ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ సమాధాన బలి సువాసనకరమైన బలి మాత్రమే కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన బలి. ప్రత్యేకమైన బలి. ఎందుకు ఈ బలి ప్రత్యేకమైనది అని మనం ఆలోచన చేస్తే ఇందులో మరి దేవుడు పాలిభాగస్తుడు అవుతున్నారు, యాజకుడు పాలిభాగస్తుడు అవుతున్నాడు, అలాగే ఆరాధకుడు కూడా ఇందులో భాగస్వామి అగుచు ఉన్నాడు. దేవుడు, యాజకుడు, అలాగే ఆరాధకుడు, ఈ ముగ్గురు కూడా ఇందులో పాలి భాగస్తులు అగుచు ఉన్నారు కనుక ఇది ఒక ప్రత్యేకమైన మరి ప్రయోజనకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, సహవాసకరమైనటువంటి బలిగా ఉన్నది అని మనం గుర్తించాలి. ఈ బలి 3 రకాలుగా ఆరాధకుడు అర్పిస్తున్నాడు. 1 కృతజ్ఞతా బలి, 2 మ్రొక్కుబడులు, 3 స్వేచ్ఛార్పణలు. 3 విధములుగా ఆరాధకుడు ఈ బలిని అర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. అంటే ఆరాధకుడు తాను పొందిన మేలులను బట్టి, తాను పొందిన ఉపకారమును బట్టి, తాను పొందినటువంటి ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతతో దేవునికి మరి బలులను అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని ఏమన్నారంటే కృతజ్ఞతా బలి. కీర్తన గ్రంథంలో 116వ కీర్తన 16-17 వచనాలు మనం చూస్తే, 16వ కీర్తన 16-17 వచనాలు మనం 116వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదు. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, పాపపు కట్లు విప్పి ఉన్నావు, ఈ సాతాను కట్లు విప్పి ఉన్నావు, పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి నీ బిడ్డగా నన్ను అంగీకరించుకున్నావు, నీ దాసునిగా నన్ను చేసుకున్నావు. కాబట్టి మీరు ఇచ్చిన సమాధానం కొరకాయ మీకు స్తోత్రము అని కృతజ్ఞత బలి, కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత స్తోత్రములు.
అక్కడ అర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. నేటి కాలమందు కూడా మనమందరము అర్పించవలసినటువంటి బలులు ఇవే. స్తుతి బలులు, స్తోత్ర బలులు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో, తెసలోనికైలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలలో పౌలు గారు సంఘానికి తెలియచేసినటువంటి మాటలను మనము చూడగలుగుచు ఉన్నాం. ఇక రెండవది ఏమిటి అంటే మ్రొక్కుబడి. మన సమాధాన బలిగా మ్రొక్కుబడులను చెల్లించడం, భక్తుడు పొందినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి తాను మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడులు. మనం వాక్యాన్ని చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీవు నాకు మగబిడనిస్తే అక్కడ ఆమె మొక్కుబడి చేసుకుంటూ ఉన్నారు. 11వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో, సైన్యములకు అధిపతిగు యెహోవా నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలని నాకు మగ పిల్లను దయచేసినలా వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. కాబట్టి భక్తుడు తాను పొందిన ఆశీర్వాదాన్ని బట్టి చేసుకున్నటువంటి మ్రొక్కుబడి. 21వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆమె కూడా వచ్చి 24వ వచనం, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని శీలోహులో నుండి మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను. దేవునికి స్తుతి కలుగును గాక. హన్నా మ్రొక్కుకున్న మ్రొక్కుబడిని బట్టి దేవుని సన్నిధిలో సమాధాన బలిని అర్పణ చేస్తూ ఉన్నారు. ఇది మ్రొక్కుబడి బలిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. కాబట్టి ఆయా సమయాల్లో దేవుని బిడ్డలు మ్రొక్కుబడులు చేసుకోవడం, అవసరాన్ని బట్టి హన్నావలి దేవునికి ప్రార్థన చేసుకోవడం, మ్రొక్కుబడి చేసుకోవడం పరిపాటి. అయితే ఈ మ్రొక్కుబడిని తప్పక చెల్లించవలసిన వారై ఉంటూ ఉన్నారు. అందుకే 61 కీర్తనలో 5వ వచనం నుంచి 61 కీర్తన 5వ వచనం, దేవా నీవు నా మ్రొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. అలాగే 8వ వచనంలో, దినదినము నా మ్రొక్కుబడులు నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించేదను. దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవునిని స్తుతించుట, ఆయనకు మ్రొక్కుబడులు చెల్లించుట, ఈ మాటలు మనం చూస్తాం. 66వ కీర్తనలో కూడాను 13వ వచనం నుంచి మనం చూస్తే, దహన బలులు తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. శ్రమకాలంలో, కష్టకాలంలో, సమస్య కాలంలో, శోధన కాలంలో నేను నా పెదవులు వచించినటువంటి ఆ యొక్క మ్రొక్కుబడులు, నా పెదవులు పలికినటువంటి మ్రొక్కుబడులను నేను చెల్లించేదను. దేవునికి స్తుతి కలుగును గాక. 28వ అధ్యాయం ఆదికాండంలో కూడాను యాకోబు గారు చేసినటువంటి మ్రొక్కుబడి కనబడుతూ ఉంది. తాను పారిపోచున్న సమయంలో తను చేసినటువంటి మ్రొక్కుబడి మనకు కనబడుచు ఉన్నది. ఆ మ్రొక్కుబడులను తప్పక చెల్లించాలి. ఈ సమాధాన బలులు మ్రొక్కుబడి బలులు కూడా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 23 అధ్యాయము 21 వచనాన్ని కూడా మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయము 21 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుచున్నది. నీవు నీ దేవుడిని యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. మ్రొక్కుబడిని చెల్లించుటకు
తడవు చేయకూడదు. మీ దేవుడు యెహోవా తప్పక నీ వలన దానిని, అంటే నువ్వు ఒకవేళ మొక్కుబడి చేసిన దానిని ఇవ్వకపోయినప్పటికీ కూడా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. ఒకవేళ నువ్వు ఇవ్వలేదు కాబట్టి అది నీకు పాపమగును. కాబట్టి తప్పకుండా మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుకున్నటువంటి ఆ మొక్కుబడులను దేవునికి విధిగా తప్పనిసరిగా అర్పించాలి. ఒకవేళ అర్పించకపోయినను దేవుడు ఏదో ఒక విధంగా దాన్ని రాబట్టుకుంటాడు. కానీ అర్పించనందు వలన మనకు ఆ పాపము కలుగును అనేటటువంటి మాటలు మనకు కనబడుచు ఉన్నవి గ్రహించాలని నేను మీకు తెలియజేస్తాను. అందుకే ప్రసంగిలో కూడా సొలొమోను చెబుతాడు 5వ అధ్యాయంలో 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. 5వ వచనం, నువ్వు మొక్కుకున్న దానిని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇక సమాధాన బలిలో స్వేచ్ఛార్పణ. ఒకటి కృతజ్ఞత బలి, కృతజ్ఞతార్పణము. రెండవది మొక్కుబడి కానుక. మూడవది ఏమిటంటే స్వేచ్ఛార్పణము. దేవుని ఎడల ప్రేమ గలవారమై కృతజ్ఞతతో నిండు హృదయంతో స్వేచ్ఛగా అర్పణ చేయుట స్వేచ్ఛార్పణ. ఇది దేవుని స్తుతించుటకు సూచనగా మనకు కనబడుచు ఉన్నది. దేవుని పిల్లలు దేవుని స్తుతించుటకు ఆయన సన్నిధిలో ఈ స్వేచ్ఛార్పణములు చెల్లించుటకు మరి సూచనగా ఉంటూ ఉన్నది గమనించాలి. ఇక్కడ షరతులు అంటే మనం దహన బలిలో అర్పణ చేసేటప్పుడు పులిసిన దానిని అర్పించకూడదు. ఇక్కడ పులిసిన దానిని కూడా అర్పించవచ్చు. అక్కడ మగదానిని అర్పించవలసి ఉన్నది, కానీ ఇక్కడ మరి ఆడదానిని కూడా అర్పించవచ్చునని కాస్త స్వేచ్ఛగా అర్పణ చేయడానికి స్వేచ్ఛార్పణగా ఇది ఉంటూ ఉన్నది గ్రహించాలి. కాబట్టి కృతజ్ఞత నిండిన హృదయంతో ఆ యొక్క మరి వ్యక్తి అలాగు దేవునికి అర్పణ చేసుకొనవచ్చును. ఇది దేవుని స్తుతించుటకు సూచనగా ఉన్నది. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఆయన నోటి మాటలు, హృదయ ధ్యానములు దేవునికి అంగీకారముగా, మన మాటలు దేవునికి అంగీకారముగున్నట్లుగా దేవునికి మనము అర్పణలు చేయవలసిన వారమై ఉంటున్నాం గ్రహించాలి. సమయం అవుతుంది, నేను క్లుప్తంగా ముగించడానికి సిద్ధపడుతూ, ఈ సమాధాన బలిలో పాలు పొందుచు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ప్రియులారా, దేవుడు కూడా ఈ బలిలో పాలి భాగస్థుడవుతున్నాడు. ఆరంభంలో మనం చెప్పుకున్నాం. ఈ బలి పశువు, సమాధాన బలిగా అర్పించేటటువంటి బలి పశువు ఒకటి దేవునికి కొంత అర్పణ చేస్తారు, రెండు యాజకునికి కొంత మరి ఇస్తారు, మూడు ఆరాధకుడు తనతో పాటు వచ్చినటువంటి అతని యొక్క సహవాసికులు, బంధువులు కలిసి భోజనం చేస్తారు. ప్రియులరా, మొట్టమొదట మనకు కనబడేది ఏమిటంటే ఈ బలిలో పాలి భాగస్థుడు దేవుడై ఉంటూ ఉన్నారు. దేవునికి ఈ లేవియ కాండం 3వ అధ్యాయ ప్రకారంగా 2 నుంచి 5 వచనాలు మనం చూస్తే, రక్తము దేవునికి సమర్పించాలి, బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి. 2 క్రొవ్వును దేవునికి ఇవ్వాలి. రక్తము ప్రాణము, ఈ ప్రాణాన్ని దేవునికి ఇవ్వాలి. 2 క్రొవ్వు ఆ యొక్క మరి పశువు శరీర భాగములన్నిటిలో కూడా శ్రేష్టమైనది కనుక ఈ 2 దేవునికి చెల్లించబడుచు ఉన్నవి అని మనము గుర్తించాలి. ప్రియులారా, క్రొవ్వు అంతరింద్రియములను కప్పి ఉంచొచ్చు ఉన్నది కనుక ఈ అంతరింద్రియములు దేవునికి చెల్లించబద్దులమై ఉంటున్నామని ఈ యొక్క సమాధాన బలి యొక్క మరి ఈ భాగస్థులను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది గమనించాలి. రెండవదిగా యాజకునికి దీనిలో భాగం ఇవ్వాలి. సమాధాన బలిలో యాజకులు కూడా పాలి భాగస్థులే. ఆ జంతువు యొక్క బోర అనగా రొమ్ము యాజకులకు చెందుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. అంటే ఆ భాగాన్ని లేవియ కాండం 7వ అధ్యాయం 31 నుంచి మనం చూస్తే, అల్లాడించుట, ఆ భాగాన్ని
అనగా పశు మాంసమును బలిపీఠం మీద అగ్నిలో పైకెత్తి 4 దిక్కులకు అటు ఇటు త్రిప్పుట, ఇది యెహోవాకు పూర్తిగా అర్పితం. అంటే అలాగలా తిప్పడం ఏంటంటే, ఇది దేవునికి సంపూర్ణముగా అర్పణము చేయుచున్నాము అని అర్పణ చేసిన తరువాత ఆ యొక్క యాజకులు ఆ కుడి జబ్బను, ఆ జంతువు యొక్క బోరను మరి వారు ఆహారముగా తీసుకునేవారు అని మనకు కనబడుతూ ఉన్నది. ఈ రొమ్ము లేక ఈ కుడి జబ్బ దేన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రేమను సూచిస్తూ ఉంది. ప్రేమను సూచిస్తూ ఉంది. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని మరి యోహాను గురించి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము యాజకులు ఆ యొక్క కుడి జబ్బ, ఈ కుడి జబ్బ బలమునకు కూడా సూచనగా ఉన్నది. బలమునకు సూచన. మనం యెషయా ప్రవచనం 9:6 చూస్తే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనే మాట మనం చూస్తాం. కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడు, దేవుని పిల్లలు కూడా, దేవుణ్ణి కలిగిన వారు కూడా బలవంతులై బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని వ్రాయబడుచు ఉన్నది. కనుక మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయము మనం చూసినప్పుడు 32వ వచనములో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 11వ అధ్యాయము 32వ వచనములో దానియేలు గ్రంథం మనం చూస్తే చూడండి ఏమనుందో. అక్కడ అయితే తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. కాబట్టి కుడి జబ్బ యాజకుల కంటే వారు యాజకులు బలము కలిగి గొప్ప కార్యములు చేయడానికి. పౌలు గారు కూడా అదే చెప్పారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇక చివరిగా బలి అర్పించే ఆరాధకుడు కూడా ఇందులో పాలిభాగస్తుడే. ఆరాధకుని సహవాసికులు కూడా, ఆరాధకుని బంధువులు కూడా ఈ బలిలో, ఈ సమాధాన బలిలో పాలిభాగస్తులే. మనం ముందు బలులు 2 చూస్తే, మొదటి బలి దహన బలి కానీ నైవేద్యం కానీ అది దేవునికే చెల్లుతూ ఉంది. నైవేద్యము కొంత భాగం ఆ యాజకులకు చెల్లుతూ ఉంది. కానీ సమాధాన బలి దేవునికి, ఈ యాజకులకు, అలాగే ఆరాధకులకు కూడా చెందుతూ ఉంది. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆరాధికులు ఇందులో పాలు పంచుకొని అక్కడ విందు చేసుకొని ఆనందిస్తారు. ఇది యాకోబు గారు చేసినట్టుగా మనం ఆది కాండంలో చూస్తాము. అలాగే మరి మోషే మామయ్య అయినటువంటి ఇత్రో కూడా సమాధాన బలులు అర్పించి మరి వారందరూ విందు చేసుకున్నారని కూడా మనము లేఖనములలో చూస్తాం. ఇక్కడ ఈ విందు అంటే ఈ ఆరాధకుడు అందుకునేటటువంటి ఈ సమాధాన బలి విందు దేనికి సూచనగా ఉన్నది అంటే, ప్రస్తుత కాలమందు మనం అందుకొనుచు ఉన్న సంస్కారపు విందునకు సూచనగా మనకు కనబడుచు ఉన్నది. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. యేసుక్రీస్తే ఆ బలి పశువు అని, ఆయనే మనకు తన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చుచు ఉన్నారని మనం చూస్తాము. 6వ అధ్యాయం 35వ వచనం యోహాను సువార్తలో మనం చూస్తే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ ఆహారంలో ఏముందంటే తృప్తి ఉన్నది. ఎందుకనంటే చూడండి అక్కడ ఏమనుందో, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనకుండా, ఎప్పుడు ఆకలి కొనకుండా ఉండేటటువంటి తృప్తి కలిగించేటటువంటి ఆహారము ఈ యొక్క జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు వారే. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు నిజమైనటువంటి సంతృప్తిని కలిగించేటటువంటి ఆహారమై ఉంటూ ఉన్నారని మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గమనించండి. కాబట్టి ప్రజలకు ఆయన మరి శరీర సంబంధమైన ఆహారముతో పోషించుట మాత్రమే కాకుండా,
తన శరీర రక్తములనేటటువంటి ఆహారమును కూడా ఇచ్చి సంతృప్తి కలిగించగలిగిన వాడు. మనం ఈ వాక్య భాగాలను చూస్తే కనబడుచు ఉన్నది. అంతేకాకుండా 6వ అధ్యాయం 54 వచన ప్రకారం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతా. ఈ శరీర రక్తముల భోజనమును బట్టి అంత్య దినమున లేపుతాను అనేటటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. ఏకమైపోయే పరిస్థితి. ఎవరైతే శరీర రక్తాలను తింటూ ఉన్నారో దేవుడు ఆ భక్తుడు ఏకమైపోతూ ఉన్నారు. వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు, ఏకమై ఉంటారనే మాటలు. 58వ వచనంలో కూడా, పరలోకమును దిగివచ్చిన ఆహారము ఇదే, ఆ పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవమును సహవాసమును కలిగించేటటువంటి ఆహారం. భక్తుడు కూడా పాలు పంచుకుంటున్నాడు. నేటి దినములలో ఈ సమాధాన బలికి సూచనగా చెప్పబడిన సంస్కార భోజనములో కూడా ఆరాధకుడు ఏకీభవించి చక్కని ఈ జీవాహారమును భుజించుచు ఉన్నాడని మనకు కనబడుచున్న. 47వ వచనం నుంచి, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు, దీన్ని తినవాడు చావకుడున్నట్లు పరలోకమును దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకమును దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమాధాన బలి, దేవుడు ఇందులో పాలిభాగస్తుడు, యాజకుడు ఇందులో పాలిభాగస్తుడు, అలాగే మరి ఆరాధకుడు కూడా ఇందులో పాలిభాగస్తుడై ఉన్నారని మనము గుర్తించాలి. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటా మాట అంటే, ఈ సమాధాన బలిలో అర్పించబడినటువంటి ఈ యొక్క మరి ఆ భోజనము మరునాటి వరకు ఉంచుకొనకూడదు. 15వ వచనం 7వ అధ్యాయం 10 లేవియకాండం 7:15, సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసము తినవలను, దానిలో ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అలాగే ఆ అర్పించు మృక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల దానిని అర్పించు నాడే తినవలెను. కాబట్టి ఇక మరునాటికి మిగల్చకూడదు. దీని భావం ఏమిటంటే ఏ రోజు భోజనము ఆ రోజే. అంటే దేవునితో మనం ప్రతిదినము సహవాసము కలిగి దేవుడిచ్చే ఆహారమును, దేవుడిచ్చే శక్తిని ఎప్పటికప్పుడే నూతనముగా పొందవలసిన వారమై ఉన్నాము. మరి ఏ దినమునకు ఆ దినము మా దినాహారము నేడు మాకు దయచేయమన్నట్లు ఆత్మీయ భోజనం కూడా ఏ దినమునకు ఆ దినమే, వాక్య భోజనం కూడా ఏ దినమునకు ఆ దినమే అందుకొనవలసిన వారమై ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి, మీకు స్తుతి. ఈ సమాధాన బలి మా ప్రభువా, మా తండ్రి, మాకు మీరు నేర్పించారు. భక్తుడు పొందిన మేలులను బట్టి కృతజ్ఞతతో అర్పించే బలి, మృక్కుబడిని చేసిన దానిని బట్టి మృక్కుబడిగా అర్పించేటటువంటి బలి, స్వేచ్ఛగా అర్పణ చేసేటటువంటి బలి. ఇందులో దేవుడు అయిన మీరు, అలాగే ఆ యొక్క అభిషిక్త గురువు అనగా యాజకుడు, అలాగే ఆరాధకుడు అందరూ కలిసి సహవాసముతో, అన్యోన్య సహవాసంతో ఈ సహవాస భోజనము, సహవాస విందు జరిగించుకుంటూ ఉండటం మేము చూస్తున్నాం. అట్టి సహవాసం మీరు మాకు ఇవ్వడానికి ఈ సంస్కార భోజనం అనే విందును మాకు ఏర్పాటు చేశారు. తండ్రి, మేము మిమ్మును ముట్టుకునే భోజన పంక్తి, మీరు మమ్మను ముట్టుకునే భోజన పంక్తి. ప్రభువా, మీతో ఇంత చనువు సంపాదించుకోవడానికి ఈ సంస్కారపు విందు అనే భోజనాన్ని మాకు ఏర్పాటు చేసిన గొప్ప దేవా, మీకు స్తుతి. ఈ భోజనం ద్వారా మేము బలపడి, స్థిరపడి, మీ రూపంలోనికి మార్చబడి మహిమ రాజ్యమునకు ఆయత్తం కాగలిగిన ధన్యత, దీవెన మాకు దయచేయమని
క్రీస్తు దివ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తేకుము, కీనుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.